హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక నీతి కథ చెప్పుకుందామండి. అనగనగా రామాపురం అని ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలో సీతమ్మ అనే ఒక పేదరాలు ఉండేది. ఆమె ప్రతిరోజు గులాబీ తోటలోకి వెళ్ళి రైతుల దగ్గర పూలు కొని వాటిని గంపలో పెట్టుకొని రోజు ఇరుగు పొరుగు ఊళ్ళల్లో అమ్మేదండి. ఆ వచ్చిన డబ్బుతోనే పాపం ఆమెకి పూట గడిచేది. అలా రోజు పూలు అమ్ముతూ ఉండగా దారిలో ఒకరోజు సీతమ్మకు ఒక బడి పంతులమ్మ పరిచయం అయిందండి. ఈమెకు సీతమ్మ తన పేదరికం గురించి చెప్పి ఎప్పుడు వాపోతూ ఉండేది. అందుకు పంతులమ్మ ఏం చెప్పేదంటే, కష్టాలు కలకాలం ఉంటాయా, ఎవరి జీవితంలో అయినా కష్టాలు సహజమే అని పంతులమ్మ రోజు సీతమ్మను ఓదారుస్తుండేదండి. ఒకరోజు ఏం జరిగిందంటే, సీతమ్మ గంపలోని పూలన్నీ అమ్మేసరికి బాగా పొద్దుపోయింది. రాత్రి సమయంలో ఒంటరిగా ఊరికి వెళ్ళొద్దని ఇంటి ముందర అరుగు మీద పడుకొని తెల్లారాక వెళ్ళమని పంతులమ్మ చెప్పింది. పంతులమ్మ ఆ రోజు రాత్రికి వేడివేడిగా చేసి పెట్టిన జొన్న రొట్టెలు తృప్తిగా తిని సీతమ్మ పడుకుంది. ఇక కోడి కూతతో లేచి కూర్చున్న సీతమ్మ పెరట్లోకి వెళ్ళి చన్నీళ్లతో ముఖం కడుక్కుంది. గంప ఎత్తుకుందామని చూసేసరికి ఏమైంది, గంప కనిపించలేదండి. కుయ్యో మరో అంటూ సీతమ్మ అరుస్తుంది. ఆ సీతమ్మ అరుపులకు నిద్ర లేచినటువంటి పంతులమ్మ గంపని ఎవరు తీసుకెళ్లారో ఆమెకు బాగా అర్థమైందండి. ఇక నీవు ఎప్పుడు నాలాంటి దరిద్రులు ఎవరు ఉండరని బాధపడుతుంటావు కదా సీతమ్మ, నీ వస్తువులే వాళ్ళు తీసుకెళ్లారంటే వాళ్ళు నీకంటే ఎంతో దరిద్రులు. కాబట్టి నువ్వు ఇక నుండి నీ పేదరికాన్ని నువ్వు తలుచుకొని కుమలడం ఆపేయి అని పంతులమ్మ తన ఇంట్లో ఉన్నటువంటి కొత్త గంపను సీతమ్మ చేతికిచ్చి పూల వ్యాపారం కొనసాగించమని చెప్పిందండి. ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే, మన వ్యతిరేక ఆలోచనలే మనకు శత్రువులండి. కనుక మనం ఎప్పుడూ మంచిగా ఆలోచిస్తే మనకు కూడా మంచిగా జరుగుతుంది అని తెలుసుకోవాలండి.